triplex villas at Konnur, APR Projects. అంటే ఇక్కడ ఒకటే తొలి నుంచి కూడా మీరు అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేశారు. ముఖ్యంగా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క దౌర్జన్యాన్ని కావచ్చు, అవినీతి అక్రమాలపై మీరు ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుల మీద కావచ్చు, అన్నిటి మీద కోర్టుకు వెళ్ళారు. మీరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా పుంగనూరులో పోరాటం చేశారు. ఎన్నో సభలు కూడా పెట్టారు. మీ ఇంటిపై దాడులు జరిగాయి, భౌతిక దాడులు, ప్రత్యక్ష అన్నీ జరిగాయి. మీ ఇంటిపై దాడులు జరిగాయి, ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే టీడీపీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈసారి ఎలాగైనా అసెంబ్లీ మెట్లు ఎక్కించకూడదని వాళ్ళు కూడా కంకణం. ఇద్దరి లక్ష్యం ఒకటే. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలను ఎండగడుతూనే పుంగనూరులో పెద్దిరెడ్డి యొక్క అరాచకాన్ని ఎండగడుతూ వచ్చారు. టీడీపీ మోటివ్ కూడా అదే. మరి టీడీపీ మీకు ఆఫర్ ఇచ్చింది కదా, ఓకే మేము పోటీ ఎవరిని ఆడపెట్టాము, మీరే ఉంటారు మా అభ్యర్థి, మీరు మాతో కలిసి రండి అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ చర్చలు కూడా జరిగాయి అంటున్నారు మీతో. మరి ఏంటి అసలు చర్చలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది? ఆ కథ ఏంటి అసలుకి? మొదట్లో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన ప్రతిపాదనలు వేరు, ఎన్నికల దగ్గర పడిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఆలోచనలు వేరున్నా. మొదట్లో జరిగిన ప్రతిపాదనలు పుంగనూరులో సహకరిస్తామని, ఈ విషయం పైన నేను పూర్తి స్పష్టతతో, అంటే ఎవరో ఒక నాయకుడో లేదా ఇంకొకరో చెప్తే కాదు, తెలుగుదేశానికి సంబంధించిన కీలకమైన నాయకుల నుండి, నాయకత్వం నుండి నాకు హామీ వచ్చిన తర్వాతే నేను పుంగనూరులో కూడా చాలాసార్లు నేరుగా పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్కి, రామచంద్రారెడ్డికే పోటీ ఉంటుంది, మూడో అభ్యర్థి కానీ మూడో పార్టీ కానీ ఉండదని కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు రామచంద్రారెడ్డి వర్సెస్ రామచంద్ర యాదవే అన్నారు, మూడో పేరు లేదన్నారు. చెప్పినప్పుడు ఆనాడు నిజంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఏ నాయకుడైనా సరే పార్టీ గాని పుంగనూరులో రామచంద్ర యాదవ్ చెప్పే స్టేట్మెంట్ అబద్ధము, పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటాడు, అతను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పి ఏ ఒక్కరూ ఖండించలేదు. రెండు, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద వంటికాల మీద లేస్తున్నప్పుడు, అతన్ని నీచంగా మాట్లాడుతున్నప్పుడు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన బాధ్యత తీసుకున్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసము స్పందించడానికి కూడా భయపడుతుంటే ఆ రోజు కూడా నేనే దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే నువ్వు పుంగనూరులో వచ్చి పోటీ చెయ్యి, లేదంటే నేను కుప్పంలో వచ్చి పోటీ చేస్తానని చెప్పి సవాలు విసిరితే ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కనీసం సమాధానం చెప్పలేవడానికి ముందుకు రాలేదు. ఆ రోజు కూడా నేనే సమాధానం చెప్పాను. ఆ రోజు కూడా పూర్తిగా పుంగనూరులో నేను రామచంద్రారెడ్డిని అన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాను, అదేవిధంగా ఏ విధంగా అయినా సరే రామచంద్రారెడ్డిని పుంగనూరు నియోజకవర్గం నుండి విముక్తి కలిగించాలి, అతను రౌడీయిజం నుండి, అతను దోపిడీ నుండి అనే ఆలోచనతో నేను వెళ్తున్నప్పుడు ఆ ఆలోచనకు నేను మద్దతు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం హామీ ఇచ్చినప్పుడు ఆ హామీకి అనుగుణంగా నేను వెళ్ళాను. అందుకే పార్టీ పరంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను తప్ప పుంగనూరులో పార్టీని నిర్మాణం చేయాలని కానీ, పుంగనూరులో నా క్యాడర్ డెవలప్ చేసుకోవాలని కానీ ఆలోచన చేయలేదు. నిజంగా వీళ్ళు పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉంటాడు, అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందనుకోండి అంటే 6 నెలలకు ముందు నేను పుంగనూరులో నెలలో 15 రోజులు నేను కేటాయించిన ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో నా క్యాడర్ రెడీ అయ్యేది, నేను ఎలక్షన్ చేసుకోగలిగేవాడిని. కానీ అధ్యక్షుడిగా టీడీపీ ఇచ్చిన హామీని మీరు ఎలా నమ్మారు? మీరు ఒక పార్టీ ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ ఏంటంటే నా వ్యక్తిగత లాభం కంటే, పార్టీ లాభం కంటే కూడా రాష్ట్రం బాగుపడాలి, ఈ రాక్షస పరిపాలన నుండి రాష్ట్రం బయటికి రావాలి, కాబట్టి మనం త్యాగం చేయాలి, మనకు ఇక్కడ రాజకీయం కంటే కూడా రాష్ట్రం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ హామీకి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మాటకు కావచ్చు, దాన్ని తీసుకోవడం జరిగింది. మీతో మాట్లాడింది ఎవరు ఆ రోజు? పార్టీ పరంగా మాట్లాడిన వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ రివీల్ చేయడంలో తప్పేంటి? ఈ కుట్ర గురించి మొట్టమొదటిసారిగా బయటపడింది అయితే మాత్రము పుంగనూరు నియోజకవర్గంలో నేను ఒక పుంగనూరు ధర్మ పోరాట సభ అనే సభని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు నుండి పర్మిషన్స్ తీసుకొని చివరిలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ తర్వాత నేను నెక్స్ట్ డే హైదరాబాదు వెళ్ళి పార్టీకి ఎవరైతే సలహాదారులుగా పనిచేస్తున్నారో ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు, అదేవిధంగా రాబిన్ శర్మ గారు కావచ్చు, వీళ్ళతో కూర్చున్నాను. మిగిలిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆ రోజు వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు మీరు పుంగనూరులో పోటీ చేస్తే మేము సహకరిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఆ రోజు నాతో మాట్లాడుతూ
మీరు పార్టీని మూసేయాలి, పార్టీని తెలుగుదేశం పార్టీలో కలపాలి, మరి చేయాలి. మెర్జ్ చేసిన తర్వాత పుంగనూరులో మీకు పూర్తిగా మేము సహకరిస్తాము, ఆర్థికంగా అన్ని రకాలుగా మేము మీకు సహకరించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకొని మీకు సముచిత స్థానం ఇస్తాము అనే ప్రపోజల్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈ విషయము ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నా పార్టీ గురించి మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది, నేను వేరే రకంగా కూడా మాట్లాడాను. ప్రశాంత్ కిషోర్ పై ఒక స్థాయిలో లేచారంటే మీరు అసలుకి మీరు మాట్లాడిన తెలుగు ఆయనకు అర్థమైందా? తెలుగులో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా? తెలుగు అర్థం కాలేదు కానీ నా భావం అయితే అర్థమైంది. పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని చెప్పినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను, పార్టీ గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి పొరంబోక నా కూడా, కానీ ఇదే మాట చెప్పాను. ఎందుకంటే నేను ఒక ఆశయంతో నేను పార్టీని తీసుకొని వచ్చి ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో వెనకబడిన తరగతులు ఉన్నాయో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వీళ్ళందరి కోసం నేను ఒక ఆశయంతో తీసుకొని వస్తే ఈరోజు పార్టీని మెర్జ్ చేయాలని చెప్పే ధైర్యం అతను దీంతో మాట్లాడడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ విధంగా రియాక్ట్ అయ్యాను. మీకు వై ప్లస్ కేటగిరీ గన్మెన్స్ ఉండవచ్చును, ప్రశాంత్ కిషోర్కి మీ భాష అర్థమై ఉంటే ఏంటి పరిస్థితి? ఏమవుతుందన్న ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీకే చెప్తున్నాను కదా. సో అతనికి ఆ అధికారం కానీ అర్హత కానీ లేదు నా పార్టీ గురించి. ఇప్పుడు మీరు కలిసి వస్తారా లేదా అనేది అంతవరకే మీరు చెప్పాలి. మీ పార్టీ నాకు సహకరిస్తుందా లేదా మేము మాట తప్పుతున్నాము, మేము వెన్నుపోటు పడుస్తున్నాము, ఇది మా పార్టీ సాంప్రదాయము, ఇది మాకు పేటెంట్ రైట్స్ అని మీరు చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప పార్టీని మూసేయని చెప్పే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. సరే, అదే ప్రపోజల్ ప్రశాంత్ కిషోర్ గారి తర్వాత పార్టీలోని కొంత పెద్దలు కూడా మీ దగ్గర తీసుకొచ్చారు, మరి వారికి కూడా అదే సమాధానం చెప్పారు మీరు? మొట్టమొదటిసారిగా వాళ్ళ కుట్ర బయటపడినప్పుడు నాకు కోపం వచ్చిన వాటి వాస్తవమే. తర్వాత నేను వాస్తవాన్ని గ్రహించాను కాబట్టి తర్వాత ఎంతమంది మాట్లాడినా నా వర్షన్ నేను చెప్పాను. లోకేష్ గారికి కావచ్చు, ఇప్పుడు సభాధిపతిగా ఉన్న రఘురామకృష్ణ గారికి కావచ్చు, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న నాయకులకి పార్టీ గురించి ఎట్టి పరిస్థితులు నా ప్రాణం పోయినా పార్టీ విలీనం అనేది మాత్రం జరగదు. అందులో ఆ ఆలోచన కూడా నేను తీసుకురాను. మీరు సహకరించినా సహకరించకపోయినా నేను ఎన్నికలకు వెళ్తున్నాను అనే విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈవెన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఇదే ప్రపోజల్ వాళ్ళకి కూడా ఆ రోజు నాకు మద్దతు ఇచ్చారు. పుంగనూరులో అయితే రామచంద్ర యాదవ్ అయితేనే ఎదుర్కోగలడు, అతనికి మద్దతు మనం ఇవ్వాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు చాలామందికి ఉంది. ఇదే విషయం అయ్యి వీళ్ళు ఈ విధంగా కుట్ర చేసి పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజు సాయంత్రమే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు నేరుగా ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. పుంగనూరులో మనం యాదవ్ గారికి సహకరించాలనుకున్నాం కదా, మరి మనం అక్కడ అభ్యర్థిని పెట్టాం సార్, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే ఒక్కటే రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆయన, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలిచినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, కానీ రామచంద్ర యాదవ్ లాంటి వాడిని మనం ఎప్పటికీ మనం సహకరించకూడదు, అతనికి మనం సపోర్ట్ చేయకూడదు అనే విధంగా మాట్లాడారు. 100%. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.